జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ ఆశీస్సులతో స్వర్ణమాలమ్మ ఆశీస్సులతో మరి మన శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన మెసేజ్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం 3 సంవత్సరాల క్రితం ఆవిర్భవించబడిందండి. మరి అప్పటి నుంచి కూడా ప్రతిరోజు కూడా ప్రాతకాల ధ్యానము 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానం ఉంటుందండి. 1 గంట సజ్జన సాంగత్యం ఉంటుందండి, గురు సాంగత్యం. అలాగే మరి ఆ ప్రతి ఊరూరో వెళ్ళి 3 రోజులు వర్క్ షాప్ చేయడం జరుగుతుందండి ఈ పత్రిజీ మహిళా చైతన్యం. ఎలా అంటే మనకు పత్రి సారు ఏదైతే అందించారో 18 ఆదర్శ సూత్రాలు, మరి పిరమిడ్ మాస్టర్స్కి అందించిన 13 వ్యక్తిగత సూచనలు ద్వారా అందులో ఉన్న జ్ఞానాన్ని, అంటే పత్రి సార్ ఏ సత్యాన్ని అయితే అందించారో అసలైన ధ్యానం, అసలైన సరి అయిన ధ్యానము, సరి అయిన ఆహారము, సరి అయిన జీవన విధానము గురించి వాటిల్లో ఉన్న సత్యాన్ని అద్భుతంగా వివరించడం జరుగుతుందండి. అలాగే పత్రిజీ అందించిన నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలు, వాక్క్షేత్రము ద్వారా ఈ సబ్జెక్ట్ అంతా కూడా అదే రిపీట్ చేస్తూ అందులో ఉన్న జ్ఞానాన్ని వెలికితీసి అందించడం జరుగుతుందండి. మరి ఆ 3 రోజుల వర్క్షాప్లో రోజుకు 10 గంటల ధ్యానం ఉంటుందండి. స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, గురు సాంగత్యం ఉంటుందండి. ప్రాక్టికల్స్ కూడా ఉంటున్నాయండి. మరి ఆ 3 రోజుల వర్క్షాప్ని ప్రతి ఊరూరా వెళ్ళి పెడుతున్నామండి పత్రిజీ మహిళా చైతన్యం టీం అంతా కలిసి. అక్కడ ఎక్కడ జరిగినా కూడా మరి ఆ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము, అది వినియోగించుకోగలరు అందరూ కూడా. అలాగేనండి మనకి ఇప్పుడు మనకి డిసెంబర్ నెలలో మనకి 21 నుంచి కట్టాల్లో మరి సుదర్శన యాగం జరుగుతుంది. ఆ యాగానికి కూడా అందరం కూడా వెళ్ళి అక్కడ ధ్యానం చేద్దామండి. అలాగే మనకి ఫిబ్రవరి నెలలో మహాశివరాత్రి సందర్భంగానండి ఈ పత్రిజీ మహిళా చైతన్యం 7 రోజులు పత్రిజీ మహిళా చైతన్య సుదర్శన చక్ర ధ్యాన జ్ఞాన యాగం చేస్తున్నామండి. మరి ఆ ధ్యానానికి అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము ఆ యాగానికి. అక్కడ కూడా 7 రోజుల పాటు జరుగుతుందండి. ఎంతో మంది యోగులందరూ వస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. మరి అందరూ కూడా అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాం. థ్యాంక్ యూ మేడం. స్వాగతం సుస్వాగతం మేడం గారికి, ప్రొద్దుటూరు దేవి మేడం గారికి. ఎస్ మ్యామ్. నమస్తే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. నా పేరు శ్రీదేవి అండి, మాది ప్రొద్దుటూరు. 17 years గా నేను మెడిటేషన్ చేస్తూ వస్తున్నాను. మరి పత్రిజీ మహిళా చైతన్యంలో ఇంతకు మునుపు కూడా నేను తీసుకోవడం అనేది జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ లో మరి శైలజ మేడము అందరు కూడా మనం పత్రిజీ మహిళా చైతన్యం కోసం ధ్యానం చేశాము. అందులో కూడా నేను సురేఖ మేడం వాళ్ళతో అంతా కూడా కలిసి మెడిటేషన్ చేయడం అనేది కూడా జరిగింది. సో ఇంతటి అద్భుతమైన ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసి మరి చక్కగా ముందుకు తీసుకెళ్తున్నందుకు టీం మెంబర్స్ అందరికీ కూడా మరి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ మరి ఈరోజు సెషన్ లోకి వెళ్దామండి. నారద మహాముని. నారద మహాముని అనగానే ఆ మహర్షి పేరు ఎత్తగానే మనకి ఏం గుర్తొస్తుందండి? పుల్లలు సామంటుంటారు కదా, అన్నిట్లో పుల్లలు పెట్టేస్తుంటాడు. మరి ఏంటి అంటే మనం కొంచెం ఆలోచన చేస్తే అది ఎటు తిరిగినా విశ్వ కళ్యాణం కోసమే దారి తీసింది అనేది మనం అర్థం చేసుకుంటాం, ఎక్కడ నుంచి ఎటు వచ్చినా కూడా. సో మరి అంతటి మహాముని, ఆ మహర్షి చిరంజీవి అండి. చిరంజీవి అంటే మరణం లేదు నారద మహర్షికి. ఆయన ఏం చెప్తున్నారు అంటే మరి చక్కగా ఆ చిరంజీవులు అనంగానే నేను గుర్తొస్తాను అనేది నాకు తెలుసు అని చెప్తున్నాడు అనమాట. మనం ఎప్పుడు కూడా నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏంటి, మరుక్షణం ఎలా ఉంటుంది, ఏంటి ఏమి అనేది ఆలోచన చేస్తూ ఉంటాం కదా. నిజంగా అది ఎవ్వరూ ఏం చెప్పలేరండి. కరెక్టే, కొంతవరకు తెలియవచ్చు కాక, బట్ నిజంగా ఏం జరుగుతుంది అనేది ఎవ్వరూ చెప్పలేరు. కానీ మరి అంతటి దీంట్లో మరి ప్రశాంతంగా ఉండాలి అంటే మనకు పత్రి సార్ అందించిన ఏకైక మార్గం ఆనాపానసతి, వర్తమానంలో ఉండడం. నిజంగా PSSM అనేది అద్భుతమైన
ఆధ్యాత్మికత అంటే ఏంటి అనేది తెలుసుకుంటూ, ఆధ్యాత్మికత అంటే పూజలు, పునస్కారాలు, జపాలు, హోమాలు అనేటివి కాదు. మనల్ని మనం తెలుసుకోవడం అనేది ఇందులోకొచ్చాకే మనకు అర్థమైందండి. మరి ఎందరో మాస్టర్స్ కి మరి నారద మహాముని కూడా కనిపించి సందేశాలు ఇవ్వడం అనేది జరుగుతూ వస్తుంది. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే మనకు చక్కగా ఆ జ్ఞానం అనేది ఎందరో మాస్టర్స్ ద్వారా మనకు అందివ్వబడుతూ ఉంటుంది. ప్రతిసారి ఏదైతే చెప్పారో మరి అది మరింతగా విపులంగా మనకు అవసరమైనప్పుడు మన ధ్యానంలో మాస్టర్స్ కూడా కనిపించి చెప్తూ ఉంటారు. అది మన ధ్యానంలో మాత్రమే సాధ్యమవుతుందండి. వేరే ఎక్కడ ఏది చూసినా కూడా అక్కడ ప్రతిసారి చెప్తారు, నేను ఎన్నో సొసైటీస్ తిరిగాను కానీ ఎక్కడ స్వేచ్ఛ లేదు. అందుకనే నేను PSSM ని స్థాపించాను. స్వేచ్ఛతో ఉన్న ఆ ఆధ్యాత్మికత అనేది అందరికీ తీసుకురావాలి అని చెప్పి అని అంటారు. ఇంత సిలబస్ ఇచ్చి ఇదే మాట్లాడాలి, వీళ్ళే చెప్పాలి అనేటివి ఉంటాయండి. కానీ మన దాంట్లో అలా కాదు. ఈ రోజు ధ్యానంలో అడుగు పెట్టిన వాళ్ళు కూడా మరి వాళ్ళు ధ్యానం గురించి చెప్పొచ్చు, చెప్తారు. మనకు ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఎందరో మాస్టర్స్ కూడా మనకు తెలుసు అలా చెప్పిన వాళ్ళు. కరెక్ట్ అయ్యా నువ్వు చెప్పింది అని కూడా ప్రతిసారి నిరూపణ ఇవ్వడం అనేది కూడా జరుగుతూ వచ్చింది. మరి ఇక్కడ నారద మహాముని ఏం చెప్తున్నారంటే, అసలు ఆయన చిరంజీవి ఎలా అయ్యాను అనేది నేను చెప్పాలనుకుంటున్నాను అని అంటున్నారు. ఆయనకు కూడా ఎన్నో జన్మలు పట్టాయంటండి. ఎన్నో జన్మలు తీసుకున్నారు. ఒక్కొక్క జన్మలు ఎన్నో నేర్చుకుంటూ వచ్చారు. జీవితంలో రకరకాల పాఠాలు నేర్చుకోవడానికే మనం ఈ జన్మను తీసుకుంటామండి. ఈ భూమి మీద పుట్టిందే దానికి. నారద మహర్షి కూడా లెక్కలేనన్ని జన్మలు తీసుకున్నాను అని చెప్తున్నారు. ప్రతి జన్మ, ప్రతి జీవితము ఆయనకు జ్ఞానం నేర్పిస్తూనే ఉంది. ఇప్పుడు ఏదైతే ఉన్నామో అది ఎన్నో జన్మల యొక్క సారం అండి. సో ఆయనకు కూడా అదే చెప్తున్నారనమాట. ఇప్పుడు నారద మహాముని ఏదైతే ఉన్నారో ఆ జన్మల యొక్క సారమంతా ఇప్పుడు నేను అని చెప్తున్నారు. మరి ఆయన భౌతిక శరీరంలోనే శాశ్వతంగా బ్రతికి ఉన్నారు. అలా ఉండడమే ఆ అన్ని జన్మలు, ఆ ప్రతి క్షణము అలా ఉండడం వల్లనే నేను ఈరోజు దాన్ని సాధించుకోగలిగాను. మామూలుగా ఆ శాశ్వతంగా ఉండడము అంటే ఆత్మ శాశ్వతము, శరీరం శాశ్వతం కాదు అనే దీంట్లో ఉండిపోతారు. అలా అనుకుంటే అది తప్పు. మనకు కళ్ళ ముందర ఎంతో మంది కనిపిస్తూ ఉన్నా కూడా అది మనకు సాధ్యం అవ్వదు అనేది అనుకుంటూ ఉంటారనమాట. మనకు నారద మహాముని ఏంటి, అశ్వత్థామ ఏంటి, చాలా మంది తెలుసండి మనకు చిరంజీవులు. మన కళ్ళెదుటిన మహావతార్ బాబాజీ గారు కూడా ఉన్నారు. అయినా కూడా మనం దాన్ని నమ్మాలి. అమరత్వాన్ని మనం తీసుకోవాలి అంటే కూడా చాలా సందేహాలు ఉంటూ వస్తాయన్నమాట. కొంతమంది ఏమనుకుంటారంటే ఈ శరీరంలో శాశ్వతంగా ఉంటే భూమి మీద స్థలం సరిపోదు, అది ఎలా అవుతుంది అని అనుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది అమ్మో అంతకాలం జీవించి మనం ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి, ముసలి వాళ్ళం అయిపోతాం కదా, ఆ ముసలి వయసులో ఏం చేసేకొస్తుంది అని అనుకుంటూ ఉంటారు. అంటే అమరత్వం గురించే సరి అయిన అవగాహన వాళ్ళకి లేదు. సరికాని అవగాహనతో వాళ్ళు అలా ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ అమరత్వం అంటే ఈ శరీరం, ఈ భౌతిక శరీరంతోటే శాశ్వతంగా ఉన్న వాళ్ళు భూమి మీద లెక్కలేనంత మంది ఉన్నారండి. వాళ్ళకి మనకు కనిపిస్తున్నారా? కనిపించట్లేదు. హిమాలయాల్లో కావచ్చు, తిరుపతిలో
అడవుల్లో కావచ్చు, శ్రీశైలం అడవుల్లో కావచ్చు, ఎంతో మంది యోగులు అద్భుతంగా సశరీరంగానే ఉన్నారు. 200 ఏళ్ళు, 300 ఏళ్ళు, 400, 500, 2000 సంవత్సరాలు కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? మనం ఊహించినట్టుగా, మనం సరికాని అవగాహనతో ఉన్నట్టు అక్కడేం జరగట్లేదు కదా. అసలు మరి అమరత్వం అంటే ఏంటి అంటే, ఈ శరీరం కూడా, ఈ భౌతిక శరీరం కూడా కాంతిగా మారిపోవడం అండి. మనకు సీతాయనంలో సీతమ్మ వారు అలాగే వెళ్ళిపోయారు, రాముల వారు కూడా అలాగే వెళ్ళిపోయారు, రామ్తా మాస్టర్ కూడా అలాగే వెళ్ళిపోయారు. ఈ భౌతిక కణాలు, శరీరంలోని కణాలు, ప్రతి కణము కూడా కాంతివంతంగా మారి గాల్లో కలిసిపోయిందండి. మళ్ళీ మనం ఈ భూమి మీద జన్మ తీసుకోవాల్సిన అవసరం లేకుండా, ఎప్పుడైతే మనం భూమి మీదకి రావాలి అనుకుంటామో, ఈ కణాలే మళ్ళీ మనకు అలా వచ్చేసి ప్రత్యక్షం అవ్వడం అనేది జరుగుతూ వస్తుంది. ఎక్కడ కావాలంటే అక్కడ, ఏ రూపంలో కావాలి అంటే ఆ రూపంలో. ఈ భౌతిక శరీరంకి మనము అంత గౌరవాన్ని ఇవ్వాలి. మామూలుగా మనం ఏమనుకుంటామంటే, మనము శరీరధారులం కాదు, మనం ఆత్మస్వరూపులం అని చెప్పి శరీరాన్ని పట్టించుకోకుండా కూడా ఉంటారు కొంతమంది. అనారోగ్యం వస్తే ఆ రమణ మహర్షి భరించాడు కదా, అలాగే మనం కూడా ఉండాలి. ఆయన స్థితిలో ఆయనది తప్పు లేదండి, నేను ఆయనను తప్పు పట్టట్లేదు. అంటే ఇక్కడ పులిని చూసి నక్క వాత పెట్టుకోకూడదు కదా. మనకున్న జ్ఞానాన్ని బట్టి మనం ఇప్పుడు ఎలా ఉండాలి, ఈ శరీరానికి ఎంత విలువ ఇవ్వాలి, ఎంత పదిలంగా దాన్ని చూసుకోవాలి, ఈ శరీరం మనకు చక్కగా ధ్యానానికి ఉపయోగపడుతూ వస్తుందండి. మరి నారద మహాముని యొక్క శరీరము ఇప్పటికీ కూడా 40 ఏళ్ల శరీరం లాగా దృఢంగా, తేలిగ్గా ఉంటుంది. మరి ఆయన చక్కగా ముల్లోకాలు తిరుగుతూ ఉంటారు శరీరంతోనే. మరి ఆయన ఏం చేస్తూ ఉంటారంటే, ఒక తలం నుంచి ఇంకొక తలానికి వెళ్తూ ఉంటారు, ఆ జ్ఞానాన్ని తీసుకువెళ్తూ ఉంటారండి. ఒక్కొక్క యుగం నుంచి పాఠాలు నేర్చుకొని చక్కగా జ్ఞానాన్ని అంతటా విస్తరిస్తూ వెళ్తూ ఉంటారు. ఇప్పుడు రాబోయే యుగంలో ఆయన ఏం చెప్తున్నారంటే, నెక్స్ట్ రాబోయే యుగంలో మనమంతా కూడా అలాగే చేస్తామంట, అలాగే బ్రతుకుతామంట. ఈ శరీరంతో ఒక పరిధి నుంచి ఇంకొక పరిధికి వెళ్తూ ఉంటామంట. ప్రతిసారి ఒకసారి చెప్పారండి ఒకసారి క్లాస్ లో. ఏం చెప్పారు అంటే, పిరమిడ్ కింద కూర్చొని మనము ఇంకొక లోకానికి వెళ్ళాలి అనుకుంటే, మనం అక్కడే ఆ లోకంలో ఉన్న పిరమిడ్ లో మనం అక్కడ ప్రత్యక్షం అయిపోతామంట. పిరమిడ్స్ అనేటివి మనం భౌతిక శరీరాలలో నుంచి ఇంకొక లోకంలోకి వెళ్ళగలిగే ఉపయోగపడే ఒక సాధనము అని చెప్పారనమాట. నారద మహామునికి అలా హాస్టల్ గానే వెళ్ళిపోతూ ఉంటారు భౌతిక శరీరంతో కూడా. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఏదైతే అబ్బా అని అనుకున్నామో అది మనం కూడా చేయగలుగుతాము, అది మనం అందరం కూడా ఎంజాయ్ చేయగలుగుతాము రాబోయే యుగంలో అని చెప్తున్నారన్నమాట. ఏం చేయాలి? ఆ జ్ఞానాన్ని పంచడం నేర్చుకోవాలి అన్నమాట. మనం చేస్తున్నదే అది కదండి. ఫస్ట్ మనం పిఎస్ఎస్ఎం లో అడుగు పెట్టాక జ్ఞానాన్ని పంచు. నీకేం తెలిస్తే అది చెప్పు. ఏబిసిడి తెలిస్తే ఏబిసిడి చెప్పు. ఈఎఫ్జిహెచ్ నేర్చుకుంటే తెలిస్తే అది కూడా చెప్పు. అదే చెప్పు, తెలియంది చెప్పక్కర్లేదు. తెలిసింది తెలిసినట్టుగా చెప్తే అక్కడ ఏ భయం ఉండదు, ఇంకోటి ఏమి ఉండదండి. తెలియంది చెప్పినప్పుడే
మనకు అమ్మో ఏదైనా మనకు రివర్స్ లో వస్తుందా, ఎలా తీసుకుంటారో ఏంటో ఏమో అనే డౌట్ వస్తుంది. చేసింది తెలిసింది చెప్తే ఇంతవరకే తెలుసు నాకు. ఏదైనా వస్తే కూడా అది మనం వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం లేదండి. పత్రి సార్ చెప్పిన టోల్టెక్ 4 ఒప్పందాలలో మొట్టమొదటిది ఏది వ్యక్తిగతంగా తీసుకోవద్దు అని చెప్తూ ఉంటారు అనమాట. కానీ ఫస్ట్ గా మనం ఇక్కడ ఏం చెయ్యాలి అంటే మనమేంటో మనకు తెలియాలి. మనం చాలా మట్టుకు మన ఫీలింగ్స్ ని మనం పట్టించుకోమండి. మనకు తెలియదు కూడా. ఎందుకు అలా ఫీల్ అవుతున్నాము, మన ఫీలింగ్స్ ఏంటో మనకు తెలియదు. మనకు ఎందుకు అలా అనిపిస్తోందో తెలియదు. ఇక్కడ మరి ఫస్ట్ గా మన ఫీలింగ్స్ గురించి మనమే బాధ్యత వహించాలి. అందరూ కూడా జనాలంతా కూడా విషయాల పట్లనో లేకపోతే జరుగుతున్న వాటి పట్లనో డిస్టర్బ్ అవ్వరండి. వాళ్ళు చలించరు. దాన్ని ఎలా తీసుకుంటామనే దాని మీదనే మన భావనలు అనేటివి ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా మన గురించి చెడుగా చెప్పారనుకోండి, జస్ట్ ఒక కామెంట్ చేశారనుకోండి, 4 రకాలుగా తీసుకోవచ్చండి. ఫస్ట్ ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇతరులు ఏదైనా చెప్తే దాన్ని మన లోపల ఉన్న ఆ ఫీలింగ్స్ ని బట్టే మనం దానికి స్పందిస్తాము అంతే తప్ప వాళ్ళు అన్నది కారణం కాదు. కోపంగా అన్నా, బాధతో అన్నా, భయంతో అన్నా అవతల వాళ్ళు అది కారణం కాదు. మన లోపల ఏదైతే ఉందో అది మనకు తట్టి లేపుతోంది అనమాట. అది పుండు మీద కారం చల్లి రేగు పెట్టినట్టు అవుతుంది అనమాట. ఆ పుండుని మాన్పించుకోవడానికి మనం ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే మన భావనల యొక్క బాధ్యతను మనము తీసుకోవడం లేదు. మాటతో అన్నా, అనకుండా మాటతో లేకుండా సైగలతో చేసిన మనకు ఎలా అనిపిస్తోంది అనేది ఖచ్చితంగా అది మనంగా బాధ్యత తీసుకోవాల్సిన విషయము అని చెప్తున్నారు. ఫస్ట్ గా ఏం చేసేస్తామంటే ఎవరైనా ఏదైనా అలా అంటే మనల్ని మనం తప్పు పట్టుకుంటాం. అంటే నాదే తప్ప, నేను ఇలా ఉండిండకూడదా, అయితే మరి నేను ఎలా ఉండాలి, నాకు అలా అవ్వట్లేదే. మరి ఇంకా సున్నితంగా అంటే మన భావనలను దాటేసి అవతల వ్యక్తికి కావలసినట్టుగా ఉండడమేనా కరెక్ట్? ఏం చేస్తామంటే మనల్ని మనం తప్పు పట్టేసుకుంటాం అనమాట. మనల్ని మనమే జడ్జిమెంట్ చేసుకుంటాము. మనల్ని మనము చిన్న చూపు చూసేసుకుంటాము. అక్కడ ఏమవుతుందంటే నేనేంటికి పనికిరాను అనే ముద్ర వేసేసుకుంటాము. కోపం వస్తుంది, బాధేస్తుంది, అపరాధ భావంలోకి వెళ్ళిపోతాము. మనమంటే మనకే పడిపోతాం అనమాట. వద్దులేబ్బా అనుకొని డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారండి ఇలా తీసేసుకుంటే. అంటే అక్కడ మన ఆత్మ గౌరవం, స్వీయ ఆత్మ గౌరవాన్ని పణంగా పెడుతున్నామండి అలా తీసుకుంటే. అసలు అది కరెక్టేనా? రెండో రకంగా ఇంకొకటి ఏం చేసుకోవచ్చు అంటే అవతల వాళ్ళ మీదకి తప్పు నెట్టేయడం. అసలు ఇలా తీసుకుంటావు అనుకోలేదు, నేను ఇంతవరకు ఇలా అనుకోలేదు, అసలు నీకేం హక్కు ఉంది నా గురించి అలా చెప్పడానికి, నీది నువ్వు చూసుకో అనేలాగా అలా రెండో రకంగా వెళ్ళిపోతారు. కానీ అసలుగా ఇంకొక మూడో రకం ఏం చేయాలి అంటే, ఏం చేయగలిగితే మనకు చక్కగా ఉంటుంది అంటే, మనల్ని మనం తప్పు పట్టుకోకూడదు, అన్న వాళ్ళను తప్పు పట్టకూడదు. నువ్వు ఇలా అన్నందుకు నాకు కోపం వచ్చింది అనేది మన ఫీలింగ్స్ ని చెప్పగలగాలి.
అలా చెప్పాలి అంటే మనం ఫస్ట్ కోపం వచ్చిందన్న విషయం మనం గుర్తించాలండి. నాకు కోపమే ఉండదప్ప అనుకుంటాం. నేను ఇక్కడ కోప్పడినాను అని అనిపిస్తుంది. నాకు కోపం వచ్చింది అని గుర్తించాలి అంటే కూడా, అమ్మో! కోపం వస్తే నేను తక్కువ అని అనేసుకుంటాం. మనకు తెలుసు కదా కోప్పడకూడదని చెప్పి అనేలాగా మైండ్ వెళ్ళిపోతుందన్నమాట. సో ఫస్ట్ దాన్ని గుర్తించాలి. కోపం కలిగినా, బాధ కలిగినా తప్పేమీ లేదండి. అది గుర్తించిన తర్వాత మన అవసరాలు, ఆ కోపం, బాధ, భయం కలగడానికి కావలసిన ఆ అవసరం ఏదో తీరలేదు మనకు. దాని వల్లనే మనకి ఫీలింగ్ కలుగుతోంది. నీకంత అహంకారం ఉంది అని అనేసారనుకోండి, బాధ కలుగుతుంది ఫస్ట్ గా. అంటే నీకు అహంకారం మాత్రమే కనిపిస్తోందా? దాని వెనకాల ఎన్నో సార్లు మనం ఎంతో వేరే కూడా చేసి ఉంటాం కదా! అది నీకు కనిపించట్లేదా? అంటే నీకు కనిపించట్లేదా అంటే అది అక్కడ అవతల వ్యక్తికి కాదండి. మనకు మనమే చెక్ చేసుకోవాలి అది. మరి ఎన్ని చేశాము? మరి వాళ్ళు అలా అనడానికి నేనేదైనా చేశానా? చెయ్యలేదా? అనేది కాకుండా నాకిక్కడ బాధ ఎందుకు కలుగుతుంది? వాళ్ళు ఆ మాట అన్నందుకు నాకు కోపం ఎందుకొస్తోంది? అనేది దృష్టి పెట్టాలన్నమాట. ఎందుకొస్తోంది? ఆ అవసరం ఏంటి? బాధ కలగాల్సిన అవసరం ఏంటి? అన్నప్పుడు చక్కగా మనం కరెక్ట్ రైట్ వేలో మనల్ని మనం తీసుకెళ్లడం అనేది జరుగుతుందండి. గుర్తిస్తాం దాన్ని మనం. అంటే మన ఫీలింగ్స్ ని, మన నీడ్స్ ని మనము సెన్స్ చేయగలగాలి. అవి సూక్ష్మంగా ఉంటాయండి. నాలుగో రకం ఏం చేస్తారంటే, ఒక నెగెటివ్ మెసేజ్ వస్తూనే మన చైతన్యం, ఆత్మ ప్రకాశంతో అవతల వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ని, అవసరాలను గుర్తించగలుగుతాం అన్నమాట. ఓహో! వాళ్ళకి ఇలా అనిపించింది కాబట్టే వాళ్ళు గుర్తించలేక మనల్నో ఇది వాళ్ళు చిన్న మాటకే వాళ్ళు ఇలా అనేసారు. అవతల వాళ్ళ ఆ అవసరం తీరలేదు కాబట్టి మన మీదకి దాన్ని తోసేశారు అనేది గుర్తించగలుగుతాం అన్నమాట. ఇవన్నీ ఉన్నప్పుడు మన ఆత్మస్థితిలోకి మనం ఆటోమేటిక్ గా వెళ్ళిపోతామండి. చక్కగా మరింత స్పష్టతతో మనం ఇంకొకరికి ధ్యానం చెప్పగలుగుతాం. మరి నారద మహాముని మొదట్లో తన జన్మను మొదలుపెట్టిన స్టార్టింగ్ లో మామూలు మనిషే, మనలాగానే ఎలా అయితే మనం జన్మ తీసుకున్నామో ఆయన కూడా అలాగే జన్మ తీసుకున్నారు. ఆ జన్మ తీసుకున్నప్పుడు అక్కడ ఏవైతే పనులు చేయాలనో ఆ కార్యాలన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. మరి చెయ్యాల్సిన పని చెయ్యలేదు కాబట్టి, ఆత్మ పని చెయ్యలేదు కాబట్టి, ధ్యానం చెయ్యలేదు కాబట్టి, జ్ఞాన ప్రచారం చేయలేదు కాబట్టి మళ్ళీ మళ్ళీ భూమి మీదకి వస్తూ పోతూ ఉండేవాళ్ళన్నమాట. జీవితం అంతా ఎలా ఉండేది అంటే చప్పచప్పగా ఉండేది. ఏమీ లేదు. ఏముందిది? ఇంతేనా జీవితం అంటే? అనే దగ్గర నుంచి కొంచెం కొంచెంగా అర్థమయ్యి, అంటే మనకి ఏ లక్ష్యము లేకుండా బతికేస్తున్నామా? ఎందుకిలా? అలాగే ఉండేవాడు నారద మహాముని కూడా. ఇంకొకటేంటంటే, నేనొక్కటే ఇలా ఆలోచన చేస్తున్నానా? ఇంకా ఎవరైనా కూడా ఇలా ఆలోచన చేస్తున్నారా? లేకపోతే అలాగనే ఉండాలా? ఆ మూసలో వెళ్ళిపోతూ ఉండాలా? అనేది కూడా వచ్చేదన్నమాట. అంటే తనలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళ యొక్క అన్వేషణ స్టార్ట్ అయిందంట అప్పట్లో. అది ఆ అన్వేషణతో ఒకానొక జన్మలో
ఆయన 15 years 15 సంవత్సరాలప్పుడే ఇల్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోయారంట. ఇలాంటిది ఏంటో నేను కనుక్కోవాలి అని చెప్పి ఎన్నో ప్రదేశాలు తిరిగారండి. కానీ ఆయనకు తృప్తి కలిగించే ఆ మహనీయులు ఎవరు కనిపించలేదంట నారద మహామునికి. అలా వెతుకుతూ ఉంటే ఎంతమందిని కలిసినా కూడా అసంపూర్ణంగా ఉన్నట్టుగా అనిపించేదంట. అసలు రకరకాల పరిధుల్లో 107 మంది గురువులను కలిసిన తర్వాత 108వ గురువుగా ఆ నారాయణుణ్ణి కలుసుకున్నాడంట. ఆ నారాయణుడే నారద మహామునికి అన్ని బోధించేశారండి. ఇప్పుడు అన్నమయ్య గారు అంటారు కదా, మరి వెంకటేశ్వర స్వామి ఒక్కసారి కనిపించగానే మొత్తం ఆయన స్థితి అంతా కూడా సెట్ అయిపోయింది అనేది నారాయణుడే నారద మహర్షికి ప్రతి విషయాన్ని బోధించారట. అలా అంతా తెలుసుకున్నప్పుడు భౌతిక శరీరంలో ఉన్నందుకు మొట్టమొదటిసారిగా ఆయనకు ఆనందం కలిగిందంట. మనకు భౌతిక జీవితం ఉన్నదే ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం కదండి. సంసారంలో ఉంటాము, భౌతిక విషయాలు ఎన్నో ఉంటాయి, సంబంధ బాంధవ్యాలు, ఆర్థిక వ్యవహారాలు, మనల్ని మనం చక్కబెట్టుకునే విషయాలు అన్నింటిలో కూడా మన ఆధ్యాత్మికతని చూడాలి. భౌతికతలో ఆధ్యాత్మికత చూడాలి, ఆధ్యాత్మికతలో భౌతిక జ్ఞానం కాదు. రామాయణంలో పిడకల వేట అని మామూలుగా అంటుంటారు, కానీ మనకు పత్రి సారు పిడకల వేటలో రామాయణం అని చెప్పారనమాట. అంటే భౌతిక జీవితంలో ఆధ్యాత్మికతను ఉపయోగించుకొని మనం ఎలా ఉంటున్నాము అనేది మనం చూడాలి అని చెప్తారనమాట. మరి ఆయనకు తెలుసుకున్న జ్ఞానాన్నంతా కూడా నలుగురికి పంచిపెట్టేవాడు, ఆ ప్రచారం చేసేవాడు అనమాట. అలా ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు ఒక మాస్టర్ ఆయనకు ఆ భౌతిక శరీరంలోనే శాశ్వతంగా ఉండమని వరం ఇచ్చారంట. ఒక చోటు నుంచి ఇంకొక చోటికి, ఒక పరిధి నుంచి ఇంకొక పరిధికి, అంటే ఒక తలం నుంచి ఇంకొక తలానికి, అంటే ఒక లోకం నుంచి ఇంకొక లోకంలోకి ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఈ మెసేజెస్ ని, సందేశాలను తీసుకెళ్లి అందరికీ తెలియచెయ్యని వరం ఇచ్చారంట వాళ్ళు. మరి ప్రతి ధ్యాని కూడా ఏం చెయ్యాలి అంటే, నారద మహాముని ఏం చెప్తున్నారంటే, ఆ జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోండి. ఆయన ఆ చిరంజీవత్వాన్ని పొందిందే అలా అంట. అసలు శాశ్వతంగా ఉండడానికి ఏకైక మార్గం ఇది అని చెప్తున్నారు. మనం పొందిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడం మాత్రమే అని ఆయన తెలుసుకున్నారు. అదే విషయం మనకు కూడా తెలియజేస్తున్నారనమాట. అసలు కొంతమంది ఒక మాస్టర్ అడిగారనమాట, మరి ఆ సిద్ధి, చిరంజీవి సిద్ధికి చేరుకోవడానికి మీరు ఎంతకాలం ధ్యానం చేశారు అని అడిగారంట. యాక్చువల్ గా ఆయన చిరంజీవి అవ్వాలని చెప్పి ధ్యానం చేయలేదంటండి. నేను ఉన్నతంగా ఎదగాలి, ఉన్నత లోకాలకు వెళ్ళాలి, ఆ జ్ఞానాన్ని సంపాదించాలని ధ్యానం చేశారంట. మరి ఒక లోకం నుంచి ఇంకొక లోకానికి ఎందుకు ప్రయాణం చేయాలి అంటే, అక్కడున్న జ్ఞానాన్ని తెలుసుకోవడానికండి. ఆ లోకంతో కనెక్ట్ అయిపోతే ఆ లోకంలో ఉన్న జ్ఞానం అంతా మనకు అర్థమవుతూ వస్తుంది. అప్పుడు మనం ఇక్కడ ఎలా ఉండాలో అర్థమవుతుంది. మనకు పత్రి సార్ చెప్పిన 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూత్రాలలో అంతా ఇదే ఉంది మాస్టర్స్.
అరే అలా చేస్తూ ఉన్నప్పుడు ఆయన పొందిన జ్ఞానాన్ని కొంచెం మనకు చెప్తూ ఉన్నారండి. మరి మొట్టమొదటిది ఏంటంటే రకరకాల స్థాయిలలో పనిచేసే మాస్టర్స్ ఉన్నారు. కొంతమంది కొత్తగా వ్యవస్థని సృష్టిస్తారు, కనుగొంటారు, దాన్ని చక్కగా చూసుకుంటూ ఉంటారు. అదొకరి పని. అంటే అప్పటికే ఉన్న సంస్థలో దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి చక్కగా ఇంకా ఎంతో వర్క్ చేస్తూ ఉంటారు. దాని వ్యవస్థీకరణం అనే పనులు కూడా ఉంటాయంట. ఇవన్నీ లోకాలలో ఉంటాయంటండి. ఇదే చేస్తూ ఉంటారు. అంటే పిరమిడ్ అనేది ఒకటి కడుతుంటారు. మెగా పిరమిడ్స్ తీసుకోండి, పెద్ద పెద్ద పిరమిడ్ కడుతూ ఉంటారు. పిరమిడ్స్ కట్టే వాళ్ళు కొంతమంది ఉంటే, ఆ కట్టిన తర్వాత దాన్ని డెవలప్ చేయడానికి కొంతమంది ఉంటే, చక్కగా దాన్ని మేనేజ్ చేయడానికి కొంతమంది ఉంటూ ఉంటారు. డైనింగ్ హాల్ అని, లేకపోతే మళ్ళీ దానికి ఆ ఇప్పుడు మనకు ద్వారకా నివాస్, కర్తాల్లో ద్వారకా నివాస్ అని ఆ వసతి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది కదా. అలా ఎవరి వర్క్ వాళ్ళు చేయడానికి అలా ఉంటారు. ఎవరు ఎవరికి తక్కువ కాదు, అందరూ అన్ని అవసరమే. ఇది మొట్టమొదటిగా మనం గుర్తుంచుకోవాల్సింది. నేను ఇచ్చేస్తున్నా కాబట్టి నేను ఎక్కువ, ఇది వాళ్ళు ఇది చేస్తున్నారు కాబట్టి ఇది తక్కువ అనేది లేదు. ప్రతిసారి చెప్తారండి, ధ్యానం చెప్పేవాళ్ళు అంటే క్లాస్ చెప్పేవాళ్ళు, క్లాస్ ని ఆర్గనైజ్ చేసేవాళ్ళు, దానికి కుర్చీలు అన్ని వేస్తూ ఉంటారు కదండి వాళ్ళు. తర్వాత వాళ్ళని ఎవరిని ఎక్కడి నుంచి తీసుకురావాలి అనేది అంతా కూడా గమనించుకుంటూ చేస్తూ ఉంటారు. అందరూ సమానమే. కూర్చొని వినేవాళ్ళు, నాలుగో వాళ్ళు వ్యక్తి ఎవరంటే కూర్చొని వినేవాళ్ళు, వాళ్ళు కూడా తక్కువ ఏం కాదు. వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్పే వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళు బయటికి వస్తూ ఉంటుంది. రిసీవింగ్ ని బట్టే చెప్పే జ్ఞానం వస్తుంది. అంత అద్భుతమైన జ్ఞానం చెప్పారు మీరు అంటే వినేవాళ్ళ ఆ స్థాయిలో ఉన్నారండి. ఆర్గనైజ్ చేసుకునేది వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. అందరూ మాస్టర్స్ అనేది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి అని నారద మహర్షి గారు చెప్తూ ఉన్నారండి. ఇప్పుడు మహాయోగులంతా కూడా ఏం చేస్తున్నారంటే ఒక గ్రూప్ గా ఏర్పడిపోయి వాళ్ళ కార్యాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. అది వాళ్ళకి ఇష్టం. అది మనమైనా కూడా చేయొచ్చు, ఎవరైనా కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేస్తూ ఉంటారు అన్నమాట. మాస్టర్స్ అనేది ఎవరు ఏ రకరకాల లోకాలలో ఏం చేస్తుంటారు అని చెప్పడానికి చెప్తున్నారు అనమాట. మనది పిఎస్ఎస్ఎం ఎట్లను, అలాగే వైట్ బ్రదర్హుడ్ అని, సిస్టర్హుడ్ అని, 7 days మాస్టర్స్ అని ఎన్నెన్నో ఉంటాయి. ఎవరిది వాళ్ళది అనమాట. సో ఇంకొక గ్రూప్ ని మనము తక్కువ చేయకూడదు, వాళ్ళది వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరి థర్డ్ పాయింట్ ఏంటంటే క్రియేటివిటీ. ఈ సృజనాత్మకమైన వ్యక్తులు ఎలా అయితే ఉన్నారో వినాశనం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఒకరు సృష్టిస్తూ ఉంటే ఇంకొకరు నాశనం చేయాలి అని చూస్తూ ఉంటారు అన్నమాట. ఇలా ఉన్నప్పుడే వాళ్ళిద్దరి మధ్యన సంధి తీసుకురావడానికి నారద మహామునికి చాలా పని ఉంటదంట. అక్కడ ఉత్సాహం కూడా ఇస్తూ ఉంటదంట. అంటే 2 వేరు పక్షాలు ఉంటాయి. ఆ 2 కూడా నారద మహామునిలో భాగమే అని చెప్తున్నారు. వాళ్ళు ఎవరో వేరు కాదు కదా.
శ్రీకృష్ణుడు పాండవ పక్షపాతి అంటారు, నిజమా అండి అది? చూడ్డానికి నిజమే, కానీ కౌరవుల్లో ఒక వ్యక్తి చనిపోతుంటే కూడా కంట నీరు పెట్టాడండి. వీళ్ళని ఎలా చూసుకున్నారో వాళ్ళకు కూడా అలానే చూసుకున్నారు. వీళ్ళకి ఎలాంటి అవకాశాలు ఇచ్చారో వాళ్ళకు కూడా అలాంటి అవకాశాలే ఇచ్చారు. అర్జునుడు శ్రీకృష్ణుడిని ఎంపిక చేసుకుంటే దుర్యోధనుడు సంజ్ఞని ఎంపిక చేసుకున్నారు. వారి వారి ఎంపికలను బట్టి వాళ్ళు అలా ఉన్నారే తప్ప శ్రీకృష్ణుడు వేరుగా చూడలేదు. అందరినీ తనలో భాగంగానే చూశాడు. ఎవరి మీద కోపం పెంచుకోలేదు, ద్వేషము పెంచుకోలేదు. పాండవులలో కూడా ఆ జ్ఞానాన్నే బోధించాడు. వీళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి. అందుకే ప్రతిసారి అనేది గురియే గురువు అని చెప్పి, వినడానికి సిద్ధంగా లేని వాళ్లకు మనం ఎంత చెప్పినా వేస్టే. వాళ్ళది వాళ్ళకే ఉంటుంది. మనం ఏది కోరుకుంటామో అదే వింటాం. ఒక్క పాయింట్ కూడా, ఒక్క పదం కూడా మనం ఒప్పుకోకుంటే మనకు అది అర్థం అవ్వదు, వినం కూడా. మరి పాండవులను కూడా చక్కగా సమానంగా చూసుకున్నాడు, ఎందుకంటే ఇద్దరు తనలో భాగాలే అని తెలుసు కాబట్టి. నారద మహాముని కూడా అలాగే చేశారండి. చక్కగా అందరికీ విషయాలన్నిటినీ కూడా అందరికీ తనకు తెలిసిన పరిధిలో ఉత్సాహంగా పనిచేసుకుంటూ వెళ్ళిపోయారు. అదే ఆయన సాధించింది. మామూలుగా మనం ఎన్నో వింటూ ఉంటాం, అన్యాయం జరిగిపోతుంది. నారదుని కూడా చెప్తూ ఉంటాడు అనమాట. అన్యాయంగా చేసేస్తున్నాడు, అసలు కలహాలు రేపెడుతుంటాడు, కలహాల ప్రియుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. కానీ నారదుడు ఏం చేశాడు? ఆ కలహాలు, ఆ అపోహలు పోగొట్టి ఆత్మజ్ఞానాన్ని చెప్పాడండి అక్కడ. మనం తీసుకునే తీరు కూడా అలాగే ఉండాలి అని చెప్తున్నారు. ప్రతి జ్ఞాని, ప్రతి వ్యక్తి ఇలాగే తీసుకోవాలి. కానీ ధ్యానులు కొంచెం తొందరగా వినడానికి ఒప్పుకుంటారు. కరెక్టేలే అవతల వాళ్ళు కూడా అనేది అంగీకరించగలుగుతారు, కొంచెం శక్తి ఉంటుంది కాబట్టి. చేయని వాళ్ళు కూడా ఎంతో మంది అలా గొప్పగా ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొక ప్రశ్న అడిగారండి నారద మహాముని. కర్మ అనేది మనిషిని వేధించకుండా ఎప్పుడు ఉంటుంది? కరెక్టే కదండి. ఏ బాధ వచ్చినా, ఏ అనారోగ్యం వచ్చినా, ఏ కష్టం వచ్చినా నా కర్మ అనుకుంటుంటారు కదా. మరి ఆ కర్మ సిద్ధాంతం దాటే స్టేజ్ కూడా ఉందా అండి? అంటే దానికి నారద మహాముని ఏం చెప్తున్నారంటే, ఇది ఒక సూత్రము. అసలు ఇది ఎందుకు ఏర్పడిందో అదే నేర్చుకోవాలంట, అర్థం చేసుకోవాలి. ఎందుకు వచ్చింది అంటే, మనలో శాశ్వతంగా ఒక గుణాన్ని ఇమిడ్చుకోవడానికి, అంటే అలవాటు చేసుకోవడమే కాకుండా అది మనదిగా ఒక గుణం మనలో స్థితమైపోవాలి. దానికోసమే ఈ కర్మ అనేది ఒక సూత్రంగా విశ్వంలో ఏర్పడి ఉంది అని చెప్తున్నారు అన్నమాట. అంటే మన గుణంలో మార్పు, దైవత్వ గుణంలోకి ఎదగడానికే ఇది చేస్తూ ఉన్నారు కర్మ అనేది. కర్మ అంటే మనం, అది శిక్ష కాదు. ఇక్కడ ఏం చేయాలి అంటే, మరి మనకు మనమే సహాయం చేసుకోవాలండి, మనం ఆ గుణాన్ని పెంపొందించుకోవడానికి. ఆ సత్యం తెలుసుకున్న మరుక్షణం కర్మ అనేది ఇక ఏమాత్రం ఏ దశలో కూడా ఇబ్బంది పెట్టదు.
ఎదగటానికే ఉందనేది మనకు తెలుస్తుంది. అదే చెప్తున్నారు నారద మహాముని కూడా. ఎదగాలి, సృష్టించుకోవాలి, సహాయం చేయాలి. ఇదే అండి మొత్తం మనంతా కూడా నేర్చుకోవటం అంటే ఇదే. ఇది నేర్చేసుకుంటే కర్మ మనల్ని ఏ ఇబ్బంది పెట్టదు. ఎంత సులభంగా చెప్పేశాడు కదండి. కానీ అది ఆచరణలోకి రావాలంటే ఏమో అంటాం కదా, దేవుడు దిగి వస్తాడు అనమాట. అక్కడే మనకు అర్థమవుతుంది మనం మళ్ళీ అదే చెప్పండి ఇంకొకసారి. ఏమా. ఇంకొకసారి మళ్ళీ చెప్పండి మేడం. కర్మ ఎలా అధిగమించాలని మళ్ళీ ఇంకొకసారి చెప్పండి, రిపీట్ చేయండి. ఎస్ మేడం, ఎస్ మేడం. మరి కర్మ మనల్ని బాధించకుండా ఉండాలి అంటే ఏం చేయమంటున్నారంటే అది మన గుణంలో మార్పు కోసమే వచ్చింది. ఒక గుణము మార్పు చేసుకొని, అంటే ఒకసారి ఒకలా ఉండి ఇంకొకసారి ఇంకోలా ఉండడం కాదు. ఆ గుణం మనలో శాశ్వతమైన గుణంగా తయారైపోవడానికి ఉందన్నమాట. దానికోసం మనకు మనమే సహాయం చేసుకోవాలి. ఎవరో వచ్చి మనకు ఆ కర్మను తీసేయరు. ఈ సత్యాన్ని మనం తెలుసుకుంటే కర్మ మనల్ని బాధించదంట. అది ఎందుకు వచ్చింది? మనం ఎదగడం కోసము, ఎదిగి మనకు కావాల్సినట్టుగా మనం ఏది అయితే అనుకుంటామో దాన్ని సృష్టించుకోవటము, ఇతరులకు సహాయం చేయటము. ఇదే నేర్చుకోవడం అంటే. మనం నేర్చుకోవాలి, ఒక కర్మ వచ్చింది, ఒక సమస్య వచ్చింది అంటే మనం నేర్చుకోవడానికి అంటాం కదా. ఆ నేర్చుకోవడం అనే అంశంలో మనం ఎదుగుతాము, సృష్టించుకుంటాము, సహాయం చేస్తాం. అంటే ఈ కర్మ వల్ల నేను ఏదైతే నేర్చుకున్నానో అది 10 మందికి ఇలా ఉంటుంది అనేది వాళ్ళకు చెప్పినప్పుడు ఎవరికి దానికి రిలేట్ అవుతారో వాళ్ళు దాని నుంచి బయటపడడం అనేది జరుగుతుందండి. అది ఇతరులకు సహాయం చేసినట్టు. ఆ మనకొచ్చే పరిష్కారము విశ్వంలో ఎంతో మందికి ఇది ఉపయోగపడుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఆ గుణం ఎప్పుడైతే మనలో శాశ్వతంగా ఇమిడిపోతుందో కొత్త రకంగా మన జీవితాన్ని మనం జీవించడం మొదలు పెడతాం, సృష్టిస్తాం అన్నమాట కొత్త రకంగా. అప్పుడు కర్మ అనేది ఏ మనిషిని వేధించదు అని నారద మహాముని చెప్తున్నారండి. ఇంకొక ప్రశ్న ఏమడుగుతున్నారంటే, మన పైన ఇంకెవరో ఉంటారు అని అంటూ ఉంటారు కదా. మరి కిందికి వస్తున్నాము అంటే ఏంటిది? అది కనపడని వాడేంటి, కనిపించేవాడేంటి? దానికి నారద మహాముని ఏం చెప్తున్నారంటే, ఆ పైన ఎవరో ఉన్నారు అనుకుంటున్నాం కదా, అది మన పూర్ణాత్మనే. ప్రతిసారి కూడా చెప్తారండి, నీకు నీ మొగుడు ఉన్నట్టు నాకు నా మొగుడు ఉన్నాడు అని నేను అక్కడ చెప్పుకోవాలి అని చెప్తారనమాట. పూర్ణాత్మ ద్వారా వచ్చిన జీవాత్మలు అన్నమాట మనము. మన ద్వారా వచ్చే జీవాత్మలకు మనం పూర్ణాత్మలం అవుతాం. ప్రతిసారి ఈ విషయంలో ఏం చెప్తారంటే, తాటిని తన్నేవాడు ఉంటే తల దన్నేవాడు ఉంటాడు అని చెప్తూ ఉంటారు అనమాట. ఒకసారి ఋషులందరూ కూడా కలిసి ధ్యానం చేసి ధ్యాన శక్తితో శివుడు ఉండే లోకానికి వెళ్ళి అక్కడ శివుణ్ణి చూస్తారంట. అక్కడ శివుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే శివుడు కూడా ధ్యానం చేస్తున్నాడంట. అప్పుడు ఋషులు యోగులందరూ కూడా అడుగుతారు, అదేంటయ్యా మేమెంతో ధ్యానం చేసి నీ దగ్గరికి రావాలి అని చెప్పేసి శక్తినంతా కూడబెట్టుకొని నీ దగ్గరకు వస్తే నువ్వే హైయెస్ట్ కదా, మరి నువ్వేం చేస్తున్నావు, నువ్వెందుకు ధ్యానం చేస్తున్నావు అంటే, నీకు నేను పైవాడినైతే నా పైవాడు ఉన్నాడయ్యా అని చెప్పి సార్ ప్రతిసారి చెప్పాడండి ఒక స్పీచ్ లో సార్ దాంట్లో. సో నీకు నీ మొగుడు ఉంటే నాకు నా మొగుడు ఉన్నాడు, నేను అక్కడంతా కూడా చెప్పుకోవాలి, చూసుకోవాలి
అని చెప్పాడు అనమాట. అంటే ఈ జనన మరణ చక్రంలో జీవాత్మగా తిరుగుతూ తిరుగుతూ బ్రతుకుతూ ఉన్నాం మనం. ఎన్నో రకాల ఈ క్రమంలో ఎన్నో రకాల పనులు, రకరకాల ఆ పనులను మనము ఒక్కొక్క టైంలో చేస్తూ వస్తూ ఉంటాం. అలా ఇవి చేయడానికైనా ఇలా ఉండడానికైనా ఆ క్లారిటీని పెంచుకోవడానికి అన్నమాట, ఆ క్షుణ్ణతగా ఉండడానికి, మనం పరిపక్వత చెందడానికి అన్నమాట. దాంట్లో అంత నైపుణ్యాన్ని మనం సాధించాలి. మనం సాధిస్తే పూర్ణాత్మ కూడా పరిపక్వత సాధిస్తుంది అన్నమాట. దానికోసమే మనల్ని ఒక అంశాత్మగా జీవాత్మగా ఇక్కడికి విడుదల చేసింది, మనం వచ్చాం ఇక్కడికి. పూర్ణాత్మ ఏ విషయంలో తనకు పరిపక్వత కావాలని అనుకుంటుందో, నాణ్యత కావాలనుకుంటుందో, ఖచ్చితంగా ఇది ఉండాలి అనుకుంటూ ఉంటుందో, ఆ పనులు జీవాత్మకి అప్పగిస్తూ ఉంటుంది. ఒక జీవాత్మకే కాదండి, ఒక పూర్ణాత్మ నుంచి ఎన్నో జీవాత్మలు విడుదలై ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అప్పచెప్తూ ఉంటుంది. ఆ చైతన్యపు దారులను అన్నిటినీ కూడా పూర్ణాత్మ నుంచి అందుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్క దారం లాగా కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఆ దారం నుండి ఆ పూర్ణాత్మ నుంచి మనకు ఆ సందేశం వస్తూ ఉంటుంది. మళ్ళీ మనం చేసిన, మనం అనుభవించిన అనుభవాలన్నీ కూడా అక్కడికి పైకి వెళ్తూ ఉంటుంది అనమాట. ఆ జ్ఞానాన్ని తను తెలుసుకొని తను కూడా ఎదుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది, మన ఫోన్ లో కనెక్షన్ ఉంది, మనం ఏదైనా అప్లోడ్ చేస్తే అది కూడా అక్కడికి వెళ్తుంది కదా. అక్కడి నుంచి మనం తీసుకుంటూ ఉంటాము, మనకు తెలిసింది కూడా అక్కడ యాడ్ చేయొచ్చు, ఆప్షన్ కూడా ఉంటుంది. ఇంతవరకు మనం యాడ్ చేయొచ్చు అన్న ఆప్షన్ తక్కువగా ఉపయోగించుకుంటాం అనమాట, అక్కడి నుంచి ఉపయోగించుకోవడమే ఎక్కువ. అందుకే ఇక్కడ కూడా మనం ఏమనుకుంటామంటే పూర్ణాత్మకే ఎక్కువ తెలుసు, మనకు పూర్ణాత్మకు అన్ని తెలుసు, మనకేం తెలియదు అని మనం ఏమిటికి పనికిరాని వాళ్ళం అనుకునేలాగా ఉంటూ వస్తాం. కాదండి, మనం సంపాదించుకున్న జ్ఞానాన్ని, ఆ ఫీలింగ్స్ ని, ఆ గుణాలన్నిటినీ కూడా పూర్ణాత్మ తీసుకొని ఇంకా ఎదుగుతూ వస్తుంది. అలాగే ఇక్కడ మనకి ఇంటర్నెట్ లో కూడా, గూగుల్లో కూడా మనం అప్డేట్ చేయొచ్చు, అప్లోడ్ చేయొచ్చు. అంటే మనము ఇక్కడ చూసుకుంటే పూర్ణాత్మ, మనమే పూర్ణాత్మగా తయారైపోయే స్థితికి మనం చేరాలి. ఒక్కొక్క ఆ పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, అంటే ఒక్కొక్క పరీక్షగా మనం దాన్ని తీసుకుంటే, అంటే ఒక్కొక్క విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఆ పరీక్ష ముగింపుకు వస్తుంది అనమాట. పూర్ణాత్మ జ్ఞానం అందిస్తూ ఉంటుంది, మరి వైపు కొత్త జ్ఞానాన్ని కూడా తీసుకుంటూ ఉంటుంది. మరి దాని ద్వారా ఎంతో మందికి హెల్ప్ చేస్తూ ఉంటుంది, ఆ జ్ఞానాన్ని అందరికీ అందిస్తూ ఉంటుంది. ఎంతో మంది ఆ జ్ఞానాన్ని పొందుతూ ఉంటారు. ఇది ఒక సిస్టమ్ అన్నమాట. అంటే మనం ఏమనుకుంటామంటే పూర్ణాత్మకు మనము ఒక దారం లాగా మనం హెల్ప్ చేస్తూ ఉన్నాము అని అనుకుంటే, ఇంకొకలా చూసుకుంటే మనమే పూర్ణాత్మగా ఉండి మనము తనకు కూడా అందిస్తూ ఉన్నాం. మనం తీసుకున్న దాన్ని మనం పూర్ణాత్మగా ఉండి కూడా మనం అందరికీ అందిస్తూ ఉన్నాం కదా. ప్రతిసారి దీన్ని ఎలా చెప్తారు అంటే, పైన ఎలా ఉందో కింద కూడా అలాగే ఉంది. పూర్ణమిదం పూర్ణమదం అనే ఆ శ్లోకంలో చక్కగా మనకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశారండి సార్. నారద మహాముని కూడా అదే చెప్తూ ఉన్నారు. మరి ఇంకొక ప్రశ్న ఏమడిగారంటే, బుద్ధుడి బోధనలు, శ్రీకృష్ణుని గీత, పతంజలి యోగ సూత్రాలు,
ఆత్మ గురించి చెప్పారు. అది మనకు ఏ విధంగానైనా సంబంధించి ఉన్నాయా అని అడుగుతూ ఉన్నారనమాట. అంటే నారదుడు ఏం చెప్తున్నాడంటే, స్పష్టంగా చెప్పాలి అంటే ప్రతిదీ సులభంగా నీ కళ్ళెదుటనే ఉంది. దృష్టిని బట్టే సృష్టి. మనం చూడగలగాలి కానీ అన్ని మనకు సంబంధించినవే దాంట్లో చెప్పింది. సత్యం అనేది ఎప్పుడు కూడా సరళంగా ఉంటుంది, సూటిగా తిన్నగా ఉంటుంది. డొంక తిరుగుడుగా ఎప్పుడు ఉండదండి. కళ్ళు తెరిస్తే చూడగలుగుతారు. మనం కష్టం అనుకునే విషయాలు కూడా సరళంగా అర్థమైపోతాయి అన్నమాట. ఒక చిన్న పిల్లవాడు ఆడుకుంటూ ఉంటే ఏం చేస్తాడంటే, వాళ్ళ నాన్నతో ఆడుకోవాలి అని అనిపించి, నాన్న నాన్న ఆడుకుందాం రావా అని చెప్పి పిలుస్తాడు. వాళ్ళ నాన్న ఏమి ఏదో బిజీగా ఉంటూ అప్పుడు ఆడుకోవడానికి కొడుకుతో సమయం గడపడానికి ఇష్టం లేక ఏం చేస్తాడంటే, ఒక పాంప్లెట్ లాగా ఏదో ఉంటే దాంట్లో అంతా కూడా చించేస్తాడనమాట. పేపర్లన్నీ అది చించేసి అక్షరాలన్నీ కూడా ఉంటాయి కదా, చించేసి దీన్ని సరిగ్గా చేసుకోనరా, అన్ని అతికించుకోనరా కరెక్ట్ గా, అప్పుడు నేను నీతో ఆడుకుంటా అని చెప్తాడంట. ఇది చాలా టైం పడుతుంది, ఒక్క ½ నేను ప్రశాంతంగా నా పని నేను చేసుకోవచ్చు, నేను వీడియో చూసుకోవచ్చు, యూట్యూబ్ లో ఆడుకోవచ్చు, గేమ్ ఆడుకోవచ్చు ఫోన్ లో అని అనుకొని పంపించేస్తాడు. వాళ్ళ కొడుకు ఏం చేస్తాడంటే 2 నిమిషాల్లో తీసుకొని వచ్చేస్తాడు. ఏరా అంటే చేసేసిన. ఎలా చేసావురా, ఏంటిది ఇది, నీకు ఇంత ఎలా వచ్చింది, ఏ అక్షరం, ఇప్పుడు పాంప్లెట్ ను ఏదో చించేసాడు కదా, ఆ పాంప్లెట్ లో ఏ అక్షరం ఎక్కడుంది ఏంటి ఏమని అన్ని సెట్ చేసుకోవాలి అంటే టైం పడుతుంది, అసలు నాకే అర్థం కాదు అది ఏంటి అది అనేది, నువ్వెలా చేసావురా అని అంటే, అదేంటి నాన్న అలా అంటున్నావు, నేను ఇలా చేశాను చూడు అని చూపిస్తాడు. ఏముంది దయ్యా దాంట్లో అంటే, ఒక గ్లోబ్ ఉందంట. ఆ గ్లోబ్ లో చక్కగా ఏది ఎక్కడ అనేది అర్థమైపోయింది ఆ పిల్లాడికి. అతికించేశాడు. అంటే తండ్రి చూసింది ఒకవైపు అయితే పిల్లాడు చూసింది ఇంకొక వైపు. పేపర్ తిప్పితే గ్లోబ్ ఉంది, అంటే భూమి యొక్క చిత్రపటం. అతనికి తెలిసింది అతను ఈజీగా సెట్ చేసేసాడు. అది సెట్ చేసేప్పటికి ఈ పక్క కూడా అన్ని సెట్ అయిపోయాయి. అప్పుడు ఇది కూడా అర్థమైపోతుంది. అంటే మనం చూసే దృష్టిని సక్రమంగా పెట్టుకుంటే, సరి అయిన విధంగా చూస్తే అన్ని మనకు సరళంగా అర్థం అవ్వడం అనేది జరుగుతుంది. మన బుద్ధిని తెరవాలి, చూడాలి, మనసు ఓపెన్ మైండ్ గా ఉండాలి అండి. ఫస్ట్ గుడ్డిగా ఉంటాం, కళ్ళు కూడా తెరవం. కళ్ళు తెరవాలి, మనసు తెరవాలి, బుద్ధిని తెరవాలి. అప్పుడు గాని అన్ని మనకు సక్రమంగా, సులభంగా, సరళంగా ఉన్నాయన్న విషయం అర్థమవుతుంది. ఏం చేస్తామంటే మనుషులు అవతల వాళ్ళని అర్థం చేసుకోవాలనుకుంటూ ఉంటారు, నన్ను ఇంకొకరు అర్థం చేసుకోవాలనుకుంటుంటారు, వాళ్ళు నాకు అర్థం కారు అనుకుంటూ ఉంటారు. కానీ సులభమైన విషయం ఏంటంటే, మనల్ని మనం అర్థం చేసుకుంటే సమస్య తీరిపోతుందండి. మనమేంటో మనకు తెలియదు, మనల్ని మనం తెలుసుకోలేకపోతున్నాం కాబట్టే బుద్ధుడో శ్రీకృష్ణుడో వాళ్ళు చెప్పింది మనకు అర్థం అవ్వట్లేదు. అదంతా ఎవరికో వాళ్ళకు, మనం ఆ శ్లోకాలు పెట్టి చదువుకుంటే చాలే పుణ్యం వస్తుందని మాత్రం అనుకుంటుంటాం. కానీ వాళ్ళు చెప్పింది కూడా వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకొని ఆ జ్ఞానాన్ని చెప్పారు. అసలు బుక్ పట్టుకుంటే అబ్బా ఇది చదవబుద్ధి కావట్లేదు అంటే ఎవరిని ఎవరు తిట్టుకోవాలండి? తప్పెవరిది? మనల్ని మనమే తిట్టుకోవాలి. మన సొంత తెలివితేటలను ఉపయోగించి ఆ సొంత అవకాశాలను చూసుకొని సొంత పద్ధతులను
మనకు సరిపడే తెలుసుకొని మనమే పరిపూర్ణంగా తయారవ్వాలి. అందుకే పత్రి సార్ కూడా ఏం చెప్పారు, నేను ఇది చెప్పాను, ఇదే చెయ్యాలని లేదు, నువ్వు ఇది కరెక్టో కాదో నీకు నువ్వు తెలుసుకొని ఇది ఓకే అనిపిస్తే చెయ్యని చెప్తాను. అంతే తప్ప ఇది ఇలాగే ఉండాలి, ఇది ఇలాగే చెయ్యాలి, ఇది నువ్వు ఇదే వీళ్ళే చెయ్యాలి అని ఎప్పుడు కూడా ఎవరికి సార్ చెప్పలేదండి. ఎవరికి వాళ్ళు సొంతంగా వాలంటీర్ గా వచ్చి నేను ఇది చేస్తా అని చెప్పారు. బుద్ధుడు, శ్రీకృష్ణుడు వాళ్ళు కూడా తన సొంత శైలిలో వాళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళు ధ్యానం చేస్తూ ధ్యానులకు మానవ జాతికి సహాయం చెయ్యాలన్న ఆ సత్యంతో కూడుకొని ఉన్నారు. మనం కూడా అలా ఉంటే మనకు కూడా వస్తుంది. ఎవరైనా ఏదైనా ఈజీగా సాధించగలుగుతారండి. అంటే విషయాలు అనేది ఒకరి నుంచి ఇంకొకరికి వెళ్ళేటప్పటికి ఎంతో కొంత మార్పు అనేది జరుగుతుందంట, వక్రీకరణ అనేది ఉంటుంది. ఇలా నేను దేవుణ్ణి అని చెప్పారనుకోండి, వాడు దేవుడంట అని ఇట్లా అయిపోతుంది అనమాట. ఆ టా చేర్చడంలోనే అయిపోతుంది అనమాట అంతా. ఇవే ప్రతి మనిషికి కూడా బుర్రలోకి, ఆత్మలోకి, ఎన్నో శరీరాల్లోకి దూరిపోయి ఇవన్నీ ఆ ప్రభావం మన మీదనే చూపిస్తూ ఇవన్నీ సరి చేసుకోవడానికే మనదంతా కూడా ఖర్చు అవుతూ చేస్తూ వస్తూ ఉంటాము. ఈ దీంట్లోనే పుడుతుంటాం, చనిపోతూ ఉంటాం. అని మనస్ఫూర్తిగా ఆయన చెప్పేది ఏంటంటే, ఒకటే ఒకటి సలహా అండి, చక్కగా ధ్యానంలో ఎలాగూ ఉన్నాం, ధ్యానం చేస్తున్నాం, దాన్ని అందరికీ చెప్పి మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, అన్నీ సెట్ అయిపోతాయి అని చెప్తున్నారు. మరి ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించిన ఆ నారద మహామునికి, ఆ వారి యొక్క జ్ఞానాన్ని పంచుకునే అవకాశం కల్పించిన మరి మహిళా చైతన్యంకి, పత్రిజీ మహిళా చైతన్యం అందరికీ కూడా, టీమ్ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ మ్యామ్. సార్ మరి మ్యామ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అండి.